వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచిలో రుచికరమైన చీరమెను రొయ్యలు, మామిడికాయ, కొబ్బరితో కూర ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా స్టవ్ మీద కడాయిని పెట్టుకుని 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 4 లేదా 5, కరివేపాకు 2 రెమ్మలను వేసుకొని లో ఫ్లేమ్లో కలుపుతూ కొంతసేపు వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి. తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి చీరమెను రొయ్యలు 1.5 కప్పు, తొక్కు చెక్కుకొని తురుముకున్నటువంటి పచ్చి మామిడికాయ తురుము 1 కప్పు, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో 5 లేదా 8 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇందులో వాటర్ ఏమీ వేయకూడదు, ఇందులో ఉన్నటువంటి వాటర్ సరిపోతుంది. ఇలా 8 నిమిషాల పాటు మగ్గించుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకొని 1/2 కప్పు పచ్చి కొబ్బరి తురుమును వేసుకోవాలి. వేసుకొని లో ఫ్లేమ్లో కలుపుతూ 2 లేదా 3 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇది పొడి పొడిగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఈ కూరలో పులుపు, కారం, నూనె కొంచెం ఎక్కువగా వేసుకున్నట్లయితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుందాం. గోదావరి స్పెషల్ చీరమెను రొయ్యలు, మామిడికాయ, కొబ్బరితో కూర రెడీ అయ్యింది. దీనిని రైస్తో తిన్నట్లయితే చాలా బాగుంటుంది. మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకుని ఫీడ్బ్యాక్ పంపించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.